ఇదే మన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు డెవలప్ చేస్తున్న రైల్వే స్టేషన్. అనకాపల్లి చూడండి ఎంత సుందరవందరంగా మరి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అది కౌంటర్, టికెట్ కౌంటర్ అండి. ఇది స్టెప్స్ వే అండి. ఫస్ట్ ప్లాట్ఫారం నుండి 2, 3 ప్లాట్ఫారం వెళ్ళడానికి వే. నైట్ వల్ల అసలు ఎవరు ప్రయాణికులు పెద్దగా ఏం లేరు. ఇప్పుడు నైట్ 10:30 అవుతుంది కదా. ఇదిగా కార్ పార్కింగ్, అనకాపల్లి రైల్వే కార్ పార్కింగ్ అండి. బైక్ పార్కింగ్ ఫ్రంట్ ఉంటుంది, ఫ్రంట్ కి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది బైక్ పార్కింగ్. ఇదిగా అనకాపల్లి. రెండో ప్లాట్ఫారం వెళ్తున్నాను కిందకి. ఇక్కడ ఆ ప్లేస్ లో ఒకప్పుడు షాప్ ఉండేదండి, ఇప్పుడు లేదు. మొత్తానికి అయితే ట్రైన్ ఎక్కిస్తాం. చూడండి, జనరల్ బోగి ఎక్కాను. సాధారణంగా నేను ఒక్కనే అయితే జనరల్ బోగి ఎక్కుతాను. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో అయితే రిజర్వేషన్ బోగి వెళ్తూ ఉంటాం. కూర్చోడానికి సీట్ అయితే దొరికింది. దగ్గరే కదా గుంటూరు అంటే, అందుకని మొత్తం మీద ఉదయం 5:30కి చేరుకున్నామండి గుంటూరు. గుంటూరు మిర్చి చాలా ఫేమస్. చూడండి, ఎర్లీ మార్నింగ్ 5:30కి ప్రయాణికులు ఎవరు హడావల్ల వాళ్ళు ఉన్నారు అందరూ. గుంటూరు రైల్వే స్టేషన్ చాలా బాగుందండి. ఏంటంటే ఎటువైపు చూసినా సరే మీకు చూడండి, అదో ఇది వే అంతా కూడా అండర్ గ్రౌండ్ లో ఇచ్చారండి. గుంటూరు రైల్వే స్టేషన్ వే బాగుంది. చాలా మంది ప్లేస్ ఉంది. మాకు వేది కూడా బాగుంది, చాలా బాగుంది. చూసారా వ్యూ అంత బాగుంది అటువైపు. గుడ్ మార్నింగ్ గుంటూరు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి రైల్వే స్టేషన్ కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేస్తుందండి. ఇక్కడ మనకి అనకాపల్లి కానీ, దువ్వాడ కానీ, దువ్వాడ అయితే ఇంకా హై లెవెల్ లో ఉంటుందండి. ఇదే బ్యాక్ సైడ్, ఇది 7 ప్లాట్ఫారం అండి. ఇటువైపు వే బ్యాక్ సైడ్ వే. ఇది చూడండి, ఇటువైపు ఎలా ఉందంటే ఇంకా ఫ్రంట్ వైపు వ్యూ అయితే ఇంకెలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. అదిగో చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అనేసి అన్నారు, కానీ మనకి ఇంకా టైం కుదరకి వెళ్ళలేదు. అదిగో ఎర్లీ మార్నింగ్. అసలు నేను గుంటూరుకి ఎందుకు వచ్చాననే కదా మీ డౌట్. చెత్త వెయిట్ అండ్ సీ. చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ కూడా. చూడండి, కొందరు కళాకారుల విగ్రహాలు, అలాగే కొన్ని స్టాట్యూస్ అన్ని పెట్టారు, బాగున్నది. ఇన్ని కూడా ఉన్నాయి, కానీ మనకి టైం కుదరదని వచ్చేసారు. గుంటూరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో. ఫస్ట్ టైం ఈ వీడియో ఎలా చేస్తున్నాను. బ్యాక్ గేట్ అండి, ఎంట్రన్స్ గేట్ ఇది. చూడండి బ్యాక్ వ్యూ అంతా ఎలాగుందో. ప్లాట్ఫారం 7 వైపు ఇదంతాను. ప్లాట్ఫారం 1 వైపు అయితే మన వైజాగ్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో దానిలాగా ఉంటుంది. బాగుంది. థ్యాంక్ యూ గుంటూరు. బాయ్ గుంటూరు.